నిన్న క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయాలు వచ్చినాయి. క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయం మీద కొంత సమయం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు కూడా అయ్యా నిన్ను నమ్మి మేము ఓట్లేసాం, జనార్దన్ గారు నిన్ను నమ్మి మేము ఓట్లేసాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం. అందుకని కొంత సమయం ఇచ్చాం చేస్తారని. తర్వాత వాళ్ళు మీ దగ్గర న్యాయం జరగలేదని మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు. మేమేమన్నాం, గతంలో అక్కడ కేసులు పెట్టిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సిట్ ఎంక్వైరీ చేయించింది నేనే. ఆ రోజు మా గవర్నమెంట్లో ఉండి కూడా ఇటువంటి అక్రమాలు ఆక్రమణలు మా నోటీస్కి వచ్చి ఆ రోజు కలెక్టర్ గారికి నేను విజిలెన్స్ కమిటీలో మెంబర్గా ఉండటం, ఈ బాధితులందరినీ తీసుకెళ్ళి నేను కంప్లైంట్ ఇప్పించడం, ఆయన కలెక్టర్ కన్విన్స్ అయ్యి సిట్ వేశాడు, సిట్ అపాయింట్ చేశారు. దానికి ఆ రోజున్న మంత్రి గారు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన కూడా ఆ రోజు సమర్థించి కేసు కట్టమని చెప్పారు. దాంట్లో వీళ్ళు బాధితులే, కొంతమంది ఉన్నారు అక్కడ పట్టాలున్న వాళ్ళు. సరే ఇప్పుడు మనం వెళ్ళి తీరా చూసి ఇప్పుడు మేమేమంటామంటే మా డిమాండ్ మనం చెప్పాం జాయింట్ కలెక్టర్ గారికి. అది కొలతలేసి వాళ్ళకి ఎవరికన్నా పట్టాలుంటే ఆ పట్టాలున్న వాళ్ళకి పొజిషన్ చూపించి మిగతాది వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేదలు 10-15 ఏళ్ల నుంచి అక్కడ కనిపెట్టుకొని వాళ్ళు సెంటు స్థలం కోసం కొట్టకలాడుతున్నారు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎండకి గాలికి ఆడబడి బాధపడుతున్నారు. ఆడ ఎన్ఎస్పి కాలువ సైటే ఉంది, నేను నిన్న ఫిజికల్గా చూసా. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అంత ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్ఎస్పి కాలువకి ఆనుకొని కొంత వాళ్ళు ఎంక్వైరీ చేసిన ల్యాండ్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, కాలువ బాగుని బఫర్ జోన్ ఉంటుంది. మరి దానికి కూడా వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఆర్డీఓ గారు వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చారు, అంటే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పొజిషన్లోకి ఊరిని వెళ్ళొద్దని ఒక స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే పోలీసులు నిలబడి ఫెన్సింగ్ వేపిస్తూ ఉన్నారు. ఆ ఫెన్సింగ్ ఖర్చు ఎవరు పెట్టారని నేను అడుగుతున్నా. పోలీసులు నిలబడ్డారు, బాగానే ఉంది. ఫెన్సింగ్ ఖర్చు ఎవరు పెట్టారు? ఆర్డీఓ గారు ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు. పోలీసులు సహకారం తీసుకోవచ్చు. అక్కడ ఎవరు వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు కానీ సచివాలయ స్టాఫ్ కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వాల. పోలీసులు వచ్చి నోటీసులు తీసుకోమని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులకి ఏం సంబంధం ఇక్కడ? పోలీసులు ప్రైవేట్ పంచాయతీ చేస్తారా? ఫెన్సింగు ఎన్ఎస్పి కాలువకు కూడా వేస్తారా? ఎన్ఎస్పి కాలువలో వాళ్ళ బఫర్ జోన్కి కూడా ఫెన్సింగ్ వేస్తారా? నా అనుమానం ఏంటంటే మొత్తం ఫెన్సింగ్ వేశారంటే అది ఒకరిది కాదు ఆస్తి, ఒక వ్యక్తిది కాదు ఆస్తి. 40 సంవత్సరాల నాడు ప్లాట్లు వేసి అమ్మారని చెప్తున్నారు. ఆ టైటిల్ తీయండి, ఆ ల్యాండ్ యొక్క పూర్వపరాలు తీయండి, డాక్యుమెంట్స్ తీసి వాళ్ళకి ఓపెన్గా చెప్పండి, ఇది పలానా ఆయనది, ఆర్ఎస్ఆర్ ప్రకారంగా పలానా ల్యాండు, ఇప్పుడు పలానా వాళ్ళు పొజిషన్లో ఉన్నారు, అమ్మారు, విక్రయాలైనవి, ఇన్ని ప్లాట్లు, ఏ ప్లాట్కి ఆ ప్లాట్లు నెంబర్లు వేసి వాళ్ళకి చెప్తే ఊరికి వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళని పిలిపించి ఉంటే. మిగతాది ఏదైనా ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వమని మనం అడుగుతూ ఉన్నాం. అసలు ఉందా లేదా? లేదంటే ఒకరే పంచాయతీ చేసి దీన్ని మొత్తాన్ని ఆక్రమిస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఏ ఒకరిద్దరో ఈ టోటల్ ల్యాండ్ని డీల్ చేసి ఖాళీ చేపించి ఆక్రమిస్తున్నారేమోననే భావన కలుగుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే. ఎందుకంటే ప్లాట్లోళ్ళు ఆడ 60 మంది ఉంటారు, 3 ఎకరాల్లో ఉంటే ఆ రోజు కొనుక్కున్నాడు 40-50 మందో 60 మందో. వాళ్ళందరికీ ఎవరు ప్లాట్ వాళ్ళకి పంచాలి కదా ఉంటే. అట్లా కాకుండా మొత్తాన్ని ఒకరే కంచేసేయటం, దానికి పోలీసులను తీసుకుపోయి అడ్డం పెట్టడం, ఆర్డీఓ గారు ఆర్డర్ ఇస్తే సర్వీసు ఆ నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి పోలీసులు కాదు కదా చేయాల్సింది. గొడవ జరిగితే పోలీసులు ఉండాలి, పోలీసులు నోటీసులు సర్వ్ చేయటం ఏంటి? ఇది కొత్తగా ఉంది ఈ పరిపాలన, సుపరిపాలన. ఇక ఇవన్నీ కూడా ఈ కేసులు 10 కేసులు దాకా అడ్మిట్ అయినాయి. 10 కేసుల దాకా కోర్టులో ఉన్నాయి. వాళ్ళ ఆ ఇళ్ళోళ్ళు అయ్యా మేము ఈ స్థలంలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నామని చెప్పి కోర్టు స్టేలు కొన్ని ఇచ్చింది. అన్నీ అండర్ ట్రయల్లో ఉన్నాయి. అన్నీ 2018లోనే దాఖలైనవి. అంతకుముందు 14 ముందు కూడా కొన్ని దాఖలైనట్టున్నాయి. మొత్తం అండర్ ట్రయల్లో ఉన్న కేసుల్లో మరి గవర్నమెంటే చొరవ చూపించి జీపీలు ఎంటర్ అయ్యి వాటికి పరిష్కారం వెతికి ఆడ ఎంఆర్ఓని మేము అడిగేది ఏంటంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ
దాంట్లో పరిష్కారం వెతికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా, అఫిషియల్గా అనౌన్స్ చేయాలా. ఇది ఆ ల్యాండ్ యొక్క స్వభావాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎవరెవరిది పొజిషనో ఎక్స్ప్లెయిన్ చేయాలా. మిగతాది ఉంటే కదా మేము వాళ్ళకి అడుగుతుంది. వాళ్ళు ఎవరు అధికారులు రావట్లేదంటే అక్కడేదో తప్పు ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. ఈ మొత్తం ఒకరే ఫినిషింగ్ వేసుకుంటున్నారంటే ఏదో సెటిల్మెంట్కి దారి తీస్తుందని నాకు అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వీటిని అధికారంలో ఉన్నోళ్ళు ఈ సమస్యలను పరిష్కారం చేయాలి.